మహబూబాద్ జిల్లా పెద్దవంకర మండలం కేంద్రంలో స్థానిక బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ఈదురు ఐలయ్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా పాలకుర్తి నియోజకవర్గ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, నరసంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిలు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా వారు సంయుక్తంగా మాట్లాడుతూ మండలంలోని ప్రతి గ్రామంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. రాహుల్ గాంధీ గారి మీటింగ్ ఎందుకు ఇచ్చారు, ఎందుకు క్యాన్సిల్ అయ్యింది? రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డి గారికి పట్టలేదనేది క్లియర్గా అర్థమైంది. రేవంత్ రెడ్డి గారికి 6 నెలల నుంచి టైం ఇస్తారు. ఇవన్నీ తప్పుడు మాటలు చెప్పి నన్ను మోసం చేశావు, ప్రజలను మోసం చేశావు. ఇప్పటికైనా గుర్తు తెచ్చుకోమని రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు మాకున్న సమాచారం. కానీ రేవంత్ రెడ్డి గారు మార్పు చేస్తున్నారు కాబట్టి రేవంత్ రెడ్డి గారికి టైం ఇస్తలేడు, మంత్రివర్గం ఇస్తున్నారు కూడా. రేవంత్ రెడ్డికి విపరీతంగా కూడా 25 మంది ఎమ్మెల్యేలు తయారు. కాంగ్రెస్ అధిష్టానం వరకు తొందరపడద్దు అని వాళ్ళు జవాబు పెట్టారు. మొన్న రాహుల్ గాంధీ గారు నిన్న రేవంత్ రెడ్డి గారికి పిలవకుండానే వరంగల్ ప్రోగ్రాం పెట్టారు. మళ్ళా సోషల్ మీడియాలో రేవంత్ రెడ్డి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ వస్తారు, ఈయన స్కీమ్స్ చేసిందని నాకు తప్పుడు సమాచారం ఇస్తాను, రుణమాఫీ చేసిందని, రైతు బంధు చేసిందని, ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిందని చేసిందని నాకు తప్పుడు సమాచారం ఇస్తాను. నేను స్వయంగా తెలుసుకుని ప్రజాపతిని తెలుసుకోవాలని వరంగల్ జిల్లాని ఎన్నుకోవడం. వరంగల్లే డిక్లరేషన్ చేసింది కాబట్టి దాని మీద వరంగల్ ఆయన పిలవకుండా రావాలని ప్రయత్నం చేస్తే మళ్ళా రేవంత్ రెడ్డి గారు పిలవకుండా వ్యతిరేకంగా వస్తాడని సోషల్ మీడియాలో, పేపర్లలో, మీడియాలలో రాయటం వల్ల క్యాన్సిల్ చేస్తున్నారు తప్ప వేరే కారణం కాదు. అంటే రేవంత్ రెడ్డి మీద వ్యతిరేకత ప్రజల్లో ఉన్నది. స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తలేదని కాంగ్రెస్ అధిష్టానం అంటారు. మొన్న ఢిల్లీలో ఓటమి చెందింది కాంగ్రెస్ పార్టీకి 0 వచ్చింది. మహారాష్ట్రలో మొత్తం పుట్టుకుంది. దీనికి కారణం ఏంటి అంటే తెలంగాణలో మోసం చేశారు ప్రజలను, కర్ణాటకలో మోసం చేశారు. అందుకు రేపు రాబోయే రోజుల్లో ఇదంతా ఎఫెక్ట్ దేశమంతా పడుతుంది. కాంగ్రెస్ 0 అవుతుందని రాహుల్ గాంధీ తెలంగాణ